నేను కొందరిని అడిగాను. ఈ సృష్టిలో ప్రమాదకరమైన ప్రాణులు ఏమున్నాయని అడిగాను. దానికి కొందరు ఏమన్నారంటే, ఒకరేమో పాము అన్నారు, ఇంకొకరు పులి అన్నారు, ఇంకొకరు సింహం అన్నారు, ఇంకొకరు కొండచిలువ అన్నారు, ఇంకొకరు మొసలు అన్నారు, ఇంకొకరు దోమ, ఇంకొకరు చీమ, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. నేనన్నాను, "మీరు చెప్పిందంతా రాంగ్ రా బాబు" అన్నాను. "అదేంట్రా అవే కదా ప్రమాదకరమైన ప్రాణులు" అని వాళ్ళన్నారు. "లేదురా బాబు, ఆటిలన్నిట్లికైనా ప్రమాదకరమైన ప్రాణి ఇంకోటుంది. అది చెప్పడం మీరు మర్చిపోయారు" అన్నాను. "అంతకన్నా ప్రమాదకరమైన ప్రాణి ఏంట్రా బాబు" అని వాళ్ళు అడిగారు. అప్పుడు నేనేమన్నానంటే, "మనిషేరా" అన్నాను. "అదేంట్రా మనిషి ప్రమాదం ఏంట్రా" అన్నాడు. "మనిషేరా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు పులైనా, కొంగైనా ఏదైనా సరే ఆ టైంకి వాళ్ళకి ఆకలి పుడుతున్నప్పుడే అవి వేటి మీదైనా దాడి చేస్తాయి. కానీ మనిషి అలా కాదు. ఆడికి ఈరోజు కడుపు నిండిపోతది కాదు. ఆడి తరతరాలు బతికి బాగుపడడం కోసం వాడు గాలిని పొల్యూషన్ చేస్తాడు, నీళ్ళని పొల్యూషన్ చేస్తాడు, నక్షత్రాలను పొల్యూషన్ చేస్తాడు, ఆకాశం చేస్తాడు, భూమిని చేస్తాడు, చెట్టుని చేస్తాడు, చేమని చేస్తాడు. ప్రతి దాన్ని కూడా నాశనం చేసేస్తున్నది మాత్రం మనిషి మాత్రమే. ఒక నమ్మక ద్రోహి మనిషే. వాడి నయవంచన మామూలుగా ఉండదు. వాళ్ళ ఇంట్లో కోళ్ళు పెంచుతున్నాడంటే ఆ కోళ్ళు అనుకుంటాయి మమ్మల్ని మా యజమాని ఎంతో ముద్దుగా చూసుకుంటూ అనుకుంటాయి. కానీ ఎవరైనా చుట్టాలు వచ్చారనమాట ఆడు పీక తెగ్గొట్టేస్తాడు. అంత నమ్మక ద్రోహి. అవసరమైతే వాడు కడుపు నింపుకోవడం కోసం వాళ్ళ అమ్మని చంపేస్తాడు, నాన్నని చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు, పిల్లాన్ని చంపేస్తాడు. అంటే మనిషి కన్నా ప్రమాదకరమైన ప్రాణి నాకు తెలిసినంత వరకైతే మాత్రం ఈ సృష్టిలో లేదనేది నా నమ్మకం. నా నమ్మకంలో ఏం తప్పు ఉందనుకోవడం మాత్రం నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.